ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నీవు ఒక మంచి విశ్వాసివి అని మనకు తెలియాలంటే, మనము మంచి విశ్వాసులము అని మనకు తెలియాలంటే, ఈ 4 విషయాల పట్ల మనం ఎలా ఉన్నామో వాక్యాన్ని బట్టి మనము అబ్జర్వ్ చేయాలి, వాక్యాన్ని బట్టి మనము పరిశీలన చేయాలి. మంచి విశ్వాస ఎప్పుడు కూడా ఏకాంతముగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. మనం ఏకాంతముగా ఉన్నప్పుడు ఫోన్లు చూస్తూ ఉండొచ్చు, ఏకాంతముగా ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చు, ఏకాంతముగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ కూడా మన బుర్రలోకి తెచ్చుకుని, హృదయంలో తెచ్చుకుని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏకాంతముగా ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి గురించి ఏదేదో ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తారనంటే, నిజమైన విశ్వాసం ఏం చేస్తారనంటే, ఏకాంతముగా ఉన్నప్పుడు, ఏకాంతం అంటే ఏకాంతము లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు, ఏ వ్యక్తి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, దేని గురించో ఆలోచన చేయడం కాదు, మన లైఫ్లో ఏకాంతముగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి సమీపించి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన లైఫ్లో ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ఏకాంతముగా ఆయన సమయాన్ని గడుపుచూ ఉండడానికి కొండ మీదకో, అరణ్యంలోనుకో, అడవిలోనుకో, ఒలివ కొండ చెట్ల మధ్య ఎక్కడికో వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఆయన ఏకాంతముగా ఉండి పరలోకమందున దేవునితో ఆయన ముచ్చటిస్తూ ఉండేవాడు. విశ్వాసులకు ఆయన మాదిరి. ఏకాంతముగా అంటే మరలా కౌంటర్ ఏంటంటే, అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దని కాదు. అందరూ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనము సమూహముగా సహవాసముగా కలుసుకునే సమయము చాలా తక్కువ. ఆదివారం ఆరాధనలో, బైబిల్ తరగతులను, స్త్రీల కూడికలను మనం కలుసుకుని సమూహముగా, సంఘముగా మనం ప్రార్థించుకునే సమయము చాలా తక్కువ. సహవాసములో మనం కలుసుకునే సమయం కంటే ఏకాంతముగా మనం గడుపుతున్న సమయము ఎక్కువ. కాబట్టి మన ఏకాంత సమయం ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా మనము ప్రార్థించుకునే వారమై ఉండాలి. పాయింట్ నెంబర్ 2 ఏకాంతముగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏకాంతముగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని పఠించాలి. ఈరోజు వాక్యాన్ని చదివేవారు లేరు. వాక్యాన్ని నిజం చెబుతున్నాను, వాక్యాన్ని చదివేవారు లేరు. నేను వ్యక్తిగతంగా గమనించాను. సమయం దొరికితే ఫోన్ ఆన్ చేసుకుని యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, రీల్స్ మీద రీల్స్ నచ్చకపోతే తిప్పుతూ ఉంటాము. కానీ నాకు ఒక టైం ఉంది కదా, ఈ టైంలో నేను ఏకాంతముగా ఉన్నాను కదా, ఈ ఏకాంత సమయాన్ని దేవుని యొక్క గ్రంథం ఏదైతే ఉన్నదో, బైబిల్ గ్రంథాన్ని నేను తెరిచి చక్కగా నేను దాన్ని పఠించాలి అన్న ఆలోచన కలిగిన వారి రోజు ప్రపంచ క్రైస్తవ్యంలో, తెలుగు క్రైస్తవ్యంలో తక్కువైపోయారు. ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో కనబడతారు, యూట్యూబ్లో కనబడతారు, రీల్స్ చూస్తారు, సోషల్ మీడియాలో కనబడతారు, కానీ ఇన్స్టాగ్రామ్లో కనబడతారు. కానీ ఏకాంతముగా వాక్యాన్ని చదివేవారు తగ్గిపోయారు. అందుకే మన జీవితాల్లో మంచి విశ్వాసిగా మనం ఎదగాలంటే ఏకాంతముగా ఉన్నప్పుడు మనము వాక్యాన్ని మనము చదవాలి. పాయింట్ నెంబర్ 3 ఏకాంతముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైతే వాక్యం వింటున్నామో, ఏదైతే వాక్యాన్ని చదువుతున్నామో దానిని మనము ధ్యానించాలి. నలుగురు ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడుకుంటాం. కానీ మనం ఒక్కడమే ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం గనక దేవునికి అప్పగిస్తే, దేవుని కనుదృష్టి అంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క చల్లని చూపంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క కాపుదలంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క భద్రత అంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క పోషణ అంతా మన వైపు ఉంటుంది. మనకు ఏదైతే అవసరతో, ప్రతి అవసరత కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు చెప్పండి? ఏకాంతముగా మనం ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో మనం ముచ్చటించినప్పుడు, ఆయన మాట మనం చదివినప్పుడు, ఆయన మాటలు మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క చూపు మన వైపు తిరుగుతుంది. ఇక పాయింట్ నెంబర్ 4 ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎదుటి వారిలో ఏం తప్పులున్నాయి అని కానీ, ఎదుటి వారు మనకి ఎలాంటి హాని తలపెట్టారని కానీ, ఎదుటి వారు నన్ను ఏమన్నారని కానీ, ఎదుటి వారి వల్ల నాకు ఏ ప్రమాదం జరిగిందని కానీ, వీటి గురించి ఆలోచించేవాడు క్రైస్తవులు కారు. వీటి గురించి ఆలోచించేవాళ్ళు విశ్వాసులు కాలేరు. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. స్వీయ పరీక్ష అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో, దేవుని చట్టములో, దేవుని వాక్యములో, దేవుని జ్ఞానములో ఫస్ట్ నేను ఎలా ఉన్నాను?
ఒకరిలో ఉన్న బలహీనత గురించి, ఒకరిలో ఉన్న పాపము గురించి, ఒకరిలో ఉన్న అతిక్రమం గురించి, ఒకరిలో ఉన్న చెడ్డ కార్యముల గురించి నేను ఆలోచించే కంటే ముందు ఫస్ట్ నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉన్నది, నా బ్రతికి ఎలా ఉన్నది, నా తీరుదెన్నులు ఎలా ఉన్నాయి, నా మాట విధానం ఎలా ఉన్నది, నా ప్రవర్తన ఎలా ఉన్నది, నాలో ఏకాంత ప్రార్థన ఉన్నదా, ఏకాంతంగా వాక్య పఠనం ఉన్నదా, ఏకాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానించగలుగుతున్నానా, ఏకాంతంగా ఉన్నప్పుడు నేను దేవునితో సమయాన్ని నేను వెచ్చించగలుగుతున్నానా? ఇవి మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. స్వీయ పరీక్ష అంటే కొన్ని తెలుగు పదాలు మనకే అర్థం కావు, తెలుగు పదాలు మనకు అర్థం కావు. స్వీయ పరీక్ష అంటే మనమే పరీక్షించుకోవాలి. ఒకరిని విమర్శించే కంటే ముందు మనమే విమర్శించుకోవాలి. ఒకరిని ఎగ్జామిన్ చేసే ముందు మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇదిగో ఎదుటి వారిలో ఈ తప్పు ఉంది అని చెప్పే ముందు మనమే నాలో ఏ తప్పులు ఉన్నాయని మనము చెక్ చేసుకోవాలి. అప్పుడే మన విశ్వాసం అనేది పరిపూర్ణంగా మార్పు చెందుతుంది. మన విశ్వాసము పరిపూర్ణంగా మార్పు చెందాలంటే ఈ 4 విషయాల్లో చాలా ప్రాముఖ్యంగా మన జీవితాలను, విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మనము నిలుపుకోవాలి పిల్లరా. ఏంటది? ఏకాంతముగా ప్రార్థన ఉండాలి, ఏకాంతముగా వాక్య పఠనం ఉండాలి, ఏకాంతముగా వాక్య ధ్యానం ఉండాలి. వాక్య పఠనం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. ఇప్పుడు బైబిల్ మనం ఏ పని లేనప్పుడు కూర్చుని చదువుకున్నాం. కొన్ని పరిస్థితుల్లో, ప్రయాణాల్లో కానీ, లేదంటే స్నానం చేసేటప్పుడు కానీ, బాత్రూంలో ఉన్నప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ మనం ఒక్కరమే ఉంటాం. ఉన్నప్పుడు మనము ఆ సమయాన్ని కూడా మనము వాక్యమును ఆలోచించాలి. ఇది భక్తిలో పరిపూర్ణతను వృద్ధి చేస్తుంది. వంట చేస్తూ ఉన్నప్పుడు మనము వాక్యాన్ని ధ్యానించగలగాలి. ఆ స్థాయిలోనికి మన విశ్వాసము అభివృద్ధి చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను విశ్వాసులుగా చేశాడు. యేసుక్రీస్తు యొక్క స్వరక్తము చేత మనల్ని కొని మనను విశ్వాసులుగా మార్చాడు ఆయన. ఆ విశ్వాస జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మన జీవితాన్ని మనము పరీక్షించుకోవాలని ఈరోజు లేఖనాల్లోకి మనం ప్రవేశిస్తూ చక్కగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుందాం పిల్లరా.